డీటెయిల్డ్గా చెప్పాడు ఆయన. ఎవరో వచ్చారు తీసుకొచ్చారు, అమ్మాయి వచ్చి మా ఆయనకి ఎట్లాగంటే నేను అట్లా మా వేరే నియోజకవర్గం వాళ్ళకి నేను ఈనమ్మా అని చెప్పాను. ఆ తర్వాత జైలు అధికారితో కనుక్కుంటే అది నేర చరిత్ర అంతా చెప్పాడు, నేను వదిలేశాను. ఆ తర్వాత 2-3 సార్లు వచ్చినా కూడా నేను ఏ లెటర్ ఇవ్వలేదు. అట్లాగ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారయ్యా అన్నారు. గుడ్, ఫెయిర్ అది. అలా ఫెయిర్గా మాట్లాడిన అమరావతి విషయంలో కూడా ఈ 3 నాకు నచ్చినాయి. ఎందుకంటే సంస్కారయుతంగా బాగా సమాధానం చెప్పాలి. నువ్వు దబాయించి అదంతా దుర్మార్గం దొంగ అని కాదు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురిదే సాక్ష్యం. మూర్తి అన్నయ్య మాట్లాడింది, తర్వాత ఈవిడ మాట్లాడింది, అనిత గారు మాట్లాడింది, అక్కడ నీళ్లు గుంట ఉంటాయి నీళ్లు ఉంటాయి, లేకపోతే నారాయణ గారు మాట్లాడింది. అంటే అక్కడ నీళ్లు ఉన్నాయని మనమే ఒప్పుకుంటున్నాం, కారణం ఇదని చెప్తున్నాం. చెప్పండి అది క్లియర్గా. రెండవది అక్కడ కొంతమంది స్థానికులే చెప్తున్నారు వీళ్ళు వెళ్తున్న ఈ విధానం కరెక్ట్ కాదండి, ఇట్నుంచి కాదు నీళ్లు ఇట్నుంచి కూడా పంపించండి. ఇప్పుడు ఏంటంటే ఉండవల్లి అనేది స్టార్టింగ్ పాయింట్. అక్కడ దాకా వెళ్ళి నీళ్ళు అంటే వీటన్నిటి మీద నుంచి వెళ్లాల్సిందే కదా. వీళ్ళు కాలువలు కట్టి ఆ నీళ్ళని అక్కడికి పంపించేదాకా సమస్య ఉంటుంది. ఈ లోపు వాళ్ళు చెప్తుంది రెండో వైపు కూడా పంపించమని నదిలోకి నీళ్ళని. అది సెట్ చేయాలి వీళ్ళు. అంటే ఈసారి అంటే అధికార పక్షం ప్రతిపక్షం చేస్తున్న విమర్శను తీసుకోలేకపోతుంది. ఏదైనా ఒక లోపాన్ని ఎత్తు చూపుతుంటే ఇమీడియట్గా ఎదురుదాడి చేస్తోంది. దాంతోపాటు ఇది ఒక విష ప్రచారం, ఇది ఒక దుష్ప్రచారం అని చెప్పడమే కానీ అసలు విషయాన్ని ప్రజలకు చెప్పడంలో జాప్యం, ఈ విషయంలో అయితే జాప్యం జరుగుతుంది అనాలి. కొన్ని విషయాల్లో అయితే కనుమరుగవుతోంది, జాప్యం జరుగుతోంది. అంటే ఈ లోపాన్ని